హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే చాలా విషయాలు జరిగింది కదా. హీరో హీరోయిన్ జియాన్ ముగ్గురు కాలేజ్ కాంపిటీషన్ కి వెళ్ళడం, అక్కడ హీరోయిన్ ఫ్యాంగ్ అని వాళ్ళ స్కూల్ అబ్బాయిని మీట్ అవ్వడం, ఇంకా హీరోయిన్ కష్టపడి హీరోని ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయమని ఒప్పించడం అని చాలా విషయాలు జరిగింది కదా. ఇప్పుడు ఈ ఫ్యాంగ్ కి హీరో కూడా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అని తెలిసి ఈ ఫ్యాంగ్ భయపడతాడు. ఏమంటే హీరో చేసిన ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయింది కదా, ఒకవేళ లీవే వీడికి పోటీగా వచ్చి లీవే విన్ అయిపోతే ఎలా అని ఇప్పుడు ఈ ఫ్యాంగ్ ఏం చేస్తాడు, ఆ కాంపిటీషన్ కి స్పాన్సర్ చేసి అతన్ని డైరెక్ట్ గా మీట్ అయ్యి మాట్లాడతాడు. ఒక రెస్టారెంట్ లోని మీట్ అయ్యి మాట్లాడుతుంటాడు. కరెక్ట్ గా ఆ రెస్టారెంట్ కి జియాన్ లీనా ఇద్దరు వస్తారు. జియాన్ లీనా ఇద్దరు ఫ్యాంగ్ ఆ స్పాన్సర్ దగ్గర మాట్లాడటం చూసి వీడేంటి కాంపిటీషన్ టైంలో స్పాన్సర్ దగ్గర మాట్లాడుతున్నాడు, దీని గురించి మనం స్టూడెంట్స్ అందరి దగ్గర చెప్పాలి అని చెప్పి లీనా వీళ్ళని అందరి దగ్గర చెప్తుంటుంది. ఇప్పుడు ఈ విషయం హీరో హీరోయిన్ కి కూడా తెలుస్తుంది. ఆ టైం ఈ ఫ్యాంగ్ స్పాన్సర్ దగ్గర అంతా మాట్లాడేసి వాడి గర్ల్ ఫ్రెండ్ తో వాళ్ళని క్రాస్ అయి వెళ్తున్నప్పుడు లీనా ఏం చేస్తుంది, ఫ్యాంగ్ కి వినిపించేలా కొంతమంది ఎలా అయినా అవార్డు వాళ్ళకే రావాలి అని చెప్పి ఏమైనా చేస్తారు, భలే చీప్ అయిన మనుషులు అన్నట్లు చెప్పగా ఆ ఫ్యాంగ్ ఇప్పుడు నేరుగా లీనా దగ్గరకు వెళ్ళి, నీకు ఇంకేం పని లేదా, ఎవరు ఏం చేస్తుంటారు అని చూడటమే నీ పనికొచ్చే పని ఏమైనా ఉంటే చూడు అని లీనాని అందరి ముందు అవమానించేలా మాట్లాడి అక్కడి నుండి వెళ్తుంటాడు. వెనకాలే హీరోయిన్ వెళ్ళి, తను చెప్పిందంతా నిజమే కదా, నువ్వు కాంపిటీషన్ స్పాన్సర్ దగ్గర మాట్లాడావా అని అడిగితే వాడు, నేను ఆల్రెడీ నీ దగ్గర చెప్పాను కదా, జరిగేదంతా ఊరికే ఫార్మాలిటీ కోసం మాత్రమే అని, నేను ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ కూడా చేయడం లేదు, అసలు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ స్పాన్సర్ దగ్గర మాట్లాడి స్పెషల్ అవార్డ్ నాకు వచ్చేలా నేను చేసేసాను అన్నప్పుడు హీరోయిన్ నవ్వుతూ, నువ్వు లీవేకి భయపడే కదా ఇలా అంతా చేస్తున్నావు, ఎక్కడ వాడితో పోటీ పడితే నువ్వు విన్నవలేకపోతావేమో అనే కదా ఇలా అంతా చేస్తున్నావు అన్నప్పుడు, నువ్వు ఏమైనా అనుకో కానీ ఏది జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు. అంతే సుషికి ఒకలా అయిపోతుంది. యాక్చువల్లీ సుషి ఏమనుకుంటుంది, ఈ పోటీలో వాడికి ఆపోజిట్ గా మనం బాగా పర్ఫామ్ చేసి ఈ కాంపిటీషన్ లో విన్ అయ్యి వాడిని అందరి ముందు ఓడించాలి అన్నట్లు అనుకుంటుంది కదా. కానీ ఇప్పుడు వాడు నేను ఈ పోటీలోనే పార్టిసిపేట్ చేయడం లేదు అని చెప్పడంతో హీరోయిన్ డల్ గా అయిపోతుంది. అయితే చివరి వరకు వాడి గురించి ఎవరికీ తెలియకుండానే పోతుంది కదా అని ఫీల్ అవుతుంటుంది. హీరోయిన్ ఇలా ఫీల్ అవ్వడం హీరో కూడా చూస్తాడు, కానీ హీరోయిన్ దగ్గర వెళ్ళి మాట్లాడాడు. ఇంకా హీరోయిన్ అనుకున్నట్లు ఏది జరగలేదు కదా, సో ఆ కాంపిటీషన్ మీద ఉన్న ఎక్సైట్మెంట్ అంతా పోతుంది. ఇందులో హీరో చాలా రోజులుగా కనిపించడం లేదు, రూమ్ ని వదిలి వెళ్ళి చాలా రోజులు అయింటుంది, ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు అని తెలియడం లేదు. హీరోయిన్ కూడా మెసేజ్ చేస్తుంది, కాల్ చేస్తుంది, దీనికి రిప్లై లేదు. సో హీరోయిన్ డల్ గానే తిరుగుతుంటుంది. కానీ ఇందులో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నది జియాన్ మాత్రమే. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వాడికి టఫ్ ఇచ్చేది ఫ్యాంగ్ మాత్రమే, సో వాడిని ఎలా ఓడించేది అన్నట్లు ఉనింటాడు. కానీ ఇప్పుడు వాడు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం లేదు కదా, సో ఖచ్చితంగా మనమే విన్ అవుతామని జియాన్ చాలా హ్యాపీగా తిరుగుతుంటాడు. ఫైనలీ ఆ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు జియాన్ అనుకున్నట్లు జియాన్ హీరోయిన్ హీరో ముగ్గురు కలిసి చేసిన ఆ ప్రాజెక్ట్ కే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ హీరోయిన్ ఫేస్ లో మాత్రం ఎలాంటి హ్యాపీనెస్ లేదు. సో జియాన్ దగ్గర, నువ్వు మాత్రం నువ్వు వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడు అని చెప్పడంతో జియాన్ కూడా చాలా హ్యాపీగా అవార్డ్ అంతా తీసుకుని స్పీచ్ అంతా ఇచ్చి వస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టిన విధంగా ఆ ఫ్యాంగ్ కి స్పెషల్ అవార్డ్ ని ఇస్తారు. మోసం చేసి స్పెషల్ అవార్డ్ ని తీసుకుందే తప్పు, ఇందులో మైక్ ని తీసుకొని స్టేజ్ పైకి వెళ్ళి, మీలో చాలా మంది నేను ఏమో చీట్ చేసి ఈ అవార్డ్ ని తీసుకున్నా అన్నట్లు అనుకుంటున్నారు, కానీ ఇది నేను కష్టపడటం వల్ల నాకు ఈ అవార్డు వచ్చింది, ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం నేను ఎన్ని ఇయర్స్ కష్టపడ్డా అని తెలుసా, ఇక్కడ ఉన్న ఎవరు కూడా నేను చేసిన ప్రాజెక్ట్ ని హ్యాక్ చేయలేరు అని వీడు ఓవర్ గా మాట్లాడగా కరెక్ట్ గా హీరో ఎంట్రీ ఇస్తాడు. నువ్వు చెప్పినట్లు ఈ ప్రాజెక్ట్ ఏమంత వర్త్ కాదు, ఇది ఒక చెత్త ప్రాజెక్ట్ అన్నట్టు చెప్పగా అందరూ ఒక్కసారిగా హీరోని తిరిగి చూస్తారు. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, కాల్ చేసినా రిప్లై లేదు అని అడగ్గా
కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తాను అని ఇప్పుడు హీరో నేరుగా స్టేజ్ పైకి వెళ్ళి నీ ప్రాజెక్ట్ నిజంగానే అంత వర్త్ అయిన ప్రాజెక్ట్ కాదు అని అందరి ముందు చెప్పగా ఆ ఫ్యాన్ కి మండిపోతుంది. ఎలానో నా ప్రాజెక్ట్ వర్త్ కాదు అంటున్నావు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నీ వల్ల అయితే 5 minutes లో నా ప్రాజెక్ట్ ని హ్యాక్ చేసి చూపించు, అలా నువ్వు చేసావు అంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను నా ప్రాజెక్ట్ వర్త్ కాదు అని అంటాడు. హీరో గురించి తెలియక ఛాలెంజ్ చేసేస్తాడు. ఇప్పుడు టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది. హీరోని చూసారంటే చెప్పిన ఆ టైంలో వాడి ప్రాజెక్ట్ ని హ్యాక్ చేసి వాడి ల్యాప్టాప్ లో ఉన్నదంతా అందరికి కనిపించేలా చేసేస్తాడు. అంతే ఫ్యాన్ ఫేసే చిన్నదైపోతుంది. హీరో అంతటితో ఆపకుండా వీడు స్పాన్సర్ దగ్గర మాట్లాడింటాడు కదా ఒక రెస్టారెంట్ లో, ఇప్పుడు ఆ వీడియోని కూడా అందరి ముందు వేసి చూపించగా అంతే వీడు చేసిన ఫ్రాడ్ పనంతా అక్కడ వచ్చిన అందరికి తెలిసిపోతుంది. అంతే ఫ్యాన్ కి అంత కోపం వస్తుంది హీరో మీద. సో ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి ఈ రోజు జరిగిన ఏది నేను మర్చిపోను, దీనికన్నింటికి నువ్వు సమాధానం చెప్పే రోజు వస్తుంది అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కాంపిటీషన్ ని జెన్యూన్ గా చేసిన కొంతమంది స్పాన్సర్స్ హీరో దగ్గరకు వెళ్ళి వాడు ఫ్రాడ్ పని చేశాడు అని నువ్వు అందరికీ ప్రూవ్ చేసావు, మంచి విషయమే, కానీ ఎలా ఉన్నా నువ్వు ఈ కాంపిటీషన్ రూల్ ని బ్రేక్ చేసావు, దానివల్ల నీ పర్ఫార్మెన్స్ స్కోరే తగ్గుతుంది అన్నప్పుడు హీరో కూడా నాకు తెలుసు సార్ అంటాడు. మరి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఏం కారణం అని అడిగినప్పుడు హీరోని చూసారంటే హీరోయిన్ ని చూస్తూ మైక్ లో అంతా నా ప్రేమ కోసమే అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్ సంతోషంలో గాల్లోనే తెలియపోతుంటుంది. అంత హ్యాపీగా హీరోని చూస్తుంటుంది. ఆ టీం వెనకాల ఉన్న ఈ లీనాని చూసారంటే ఏమో తన కోసమే హీరో ఇలా అంతా చేశాడు అని తప్పుగా అనుకొని పైకి లేచి నిలబడి లీవే, ఇక్కడ ఉన్న అందరిలో నువ్వే బెస్ట్ అయిన అబ్బాయివి, నేను నిన్ని లవ్ చేస్తున్నా అని చాలా ఖుషిగా ఎగురుతుంటుంది. అంతే అదంతా చూసిన జియాన్ కి మండిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో నీకు ఇప్పుడు హ్యాపీనే కదా, వాడొక ఫ్రాడ్ అని అందరి ముందు ప్రూవ్ చేసేసాను, ఇప్పుడైనా కాస్త నవ్వచ్చు కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా హీరోని చూసి నవ్వుతుంటుంది. వాడు నవ్వుతుంటాడు. ఆ టైం ఈ లీనా ఎక్కడి నుండి వచ్చిందో ఏమో ఫాస్ట్ గా వచ్చి హీరోని కిస్ చేసి నా కోసమే కదా అందరి ముందు వాడు ఎలాంటి వాడు అని ప్రూవ్ చేశావు, నాకు చాలానే సంతోషంగా ఉంది, నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రేపు 10 గంటలకు ఈ కాలేజ్ పక్కన ఉన్న లేక్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటా, నువ్వు తప్పకుండా రావాలి అన్నట్లు ఆ లీనా ఇష్టానికి చెప్పేసి వెళ్ళగా ఇక్కడ హీరోకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. షాకింగ్ గా చూస్తుంటాడు. హీరోయిన్ కి అయితే మండిపోతుంటుంది. హీరోని చూసి రేపు నువ్వు నిజంగా వెళ్తున్నావా అని అడుగుతుంది. కానీ హీరో దానికి ఆన్సర్ చెప్పకుండా నీకు టయర్డ్ గా ఉంటుంది కదా, వెళ్ళి నిద్రపో అంటాడు. అంతే హీరోయిన్ ఆ అమ్మాయి వచ్చి నిన్ను కిస్ చేస్తుంది, నువ్వేం రా అంటే సైలెంట్ గా కూర్చోన్నావు అన్నప్పుడు హీరో తనేమైనా నన్ను అడిగి కిస్ చేసిందా, తన ఇష్టానికి వచ్చింది కిస్ చేసింది, తన ఇష్టానికి మాట్లాడేసి వెళ్తుంది, నువ్వు చూస్తూనే కదా ఉన్నావు అంటాడు. అంతే ఆ రోజు నైట్ అంతా హీరోయిన్ కి నిద్రనే రాదు. సో రెండీకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి ఫీల్ అయినప్పుడు రెండీ వచ్చి నువ్వు టైం వేస్ట్ చేయకుండా రేపే వాడికి ప్రపోజ్ చేయి, ఇంకా ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావు అన్నప్పుడు హీరోయిన్ కూడా సరే అయితే నాకు ఒక హెల్ప్ చేయి అని అడుగుతుంది. ఏమని చూస్తే హీరో హీరోయిన్ కి ఒక డ్రెస్ కొనిచ్చాడు కదా న్యూ ఇయర్ రోజు, ఆ డ్రెస్ ని తీసుకొని రమ్మని రెండీకి చెప్తుంది. వీళ్ళు కాంపిటీషన్ కోసం వేరే ఊరికి వెళ్ళారు కదా, సో నెక్స్ట్ డే మార్నింగ్ రెండీ కూడా తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ డ్రెస్ వేసుకుని సూపర్ గా రెడీ అయి వెళ్తుంది హీరోకి ప్రపోజ్ చేయడానికి. కానీ ఒకలా టెన్షన్ గా ఉంది. సో మళ్ళీ రెండీని చూసి నిజంగానే నేను వాడు అన్నట్లు నోరు తెరుస్తుంది. అంతలో రెండీ మీరిద్దరూ పర్ఫెక్ట్ మ్యాచ్, సో ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ చేయని చెప్పగా హీరోయిన్ కూడా ఖుషీగా క్యాబ్ ఎక్కి 10 గంటల ముందే ఆ ప్లేస్ కి వెళ్ళిపోవాలి అని వెళ్తుంటుంది. చూస్తే ఫుల్ ట్రాఫిక్ లో తగులుకొనేస్తుంది. కానీ అదంతా మేనేజ్ చేసి కష్టపడి ఆ లేక్ దగ్గరకు వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. హీరోయిన్ కి అయితే చాలా టెన్షన్ గా ఉంది. నేను లేట్ గా వచ్చేసానా, ఆ అమ్మాయి వాడికి ప్రపోజ్ చేసేసిందా, లీవేకి కూడా ఆ అమ్మాయి నచ్చిందా అని అంతలా ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు సడన్ గా హీరో ఎక్కడి నుండి వచ్చాడో ఏమో ఫాస్ట్ గా వచ్చినోడు హీరోయిన్ దగ్గర ఏం మాట్లాడనైనా మాట్లాడడు, హీరోయిన్ ని పట్టుకొని కిస్ చేస్తుంటాడు. ఇప్పుడే హీరోయిన్ కి అర్థమవుతుంది హీరోకి కూడా తనంటే ఇష్టమని. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర నువ్వు నన్ను చూస్ చేయి, నేను నిన్ను మోసం చెయ్యను, చివరి వరకు నీతోనే ఉంటాను అన్నప్పుడు వాడు హీరోయిన్ ని హక్ చేసుకుని ఇప్పుడు నువ్వు నీ స్కూల్ ఫ్రెండ్ గురించి నా దగ్గర చెప్పబోతున్నావు అన్నట్టు అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఆ విషయం తెలియడం వల్లనే కదా నువ్వు ఫ్యాన్ గురించి అందరికీ తెలిసేలా చేసావు అని చెప్పి హీరోయిన్ నవ్వుతుంటుంది.
సో ఫైనలీ ఇద్దరు వాళ్ళ ఫీలింగ్స్ ని చెప్పి ఒకటవ్వగా ఇద్దరి లైఫ్ చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. ఇలానే 3 years కంప్లీట్ అవుతుంది. ఇంకా కాలేజ్ లైఫ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో అందరూ నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకా హైయర్ స్టడీస్ చేద్దామా లేకపోతే జాబ్ చేద్దామా అని ఆలోచిస్తుంటారు. హీరోయిన్ అమ్మ వచ్చి హీరోయిన్ ని అబ్రాడ్ కి వెళ్ళి పీజీ చేయమని చెప్తుంటారు. హీరోయిన్ కి అయితే ఇంట్రెస్టే లేదు, కానీ వాళ్ళ అమ్మ కోసం దానికైనా ఎగ్జామ్ అంతా రాయడానికి వెళ్తుంది. హీరో కూడా ఆ ఎగ్జామ్ రాస్తాను అని చెప్పింటాడు, కానీ చివరి నిమిషంలో చూస్తే మనిషే కనిపించడు. సో హీరోయిన్ ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసి ఎక్కడికి వెళ్ళాడు వీడు అని హీరోని వెతుక్కుంటూ రూమ్ దగ్గరకు వెళ్తున్నప్పుడు రెండి కాల్ చేసి లీవే చెప్పినట్లు నేను రూమ్ ని చూసేసాను, వాడికి చెప్పేసే, వాడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అన్నప్పుడు ఏం రూమ్ అన్నట్లు హీరోయిన్ అడుగుతుంది. ఏం రూమా, లీవే ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాడు కదా, దానికోసం రూమ్ చూడమన్నాడు, నేను చూసాను, ఏం లీవే నీ దగ్గర చెప్పలేదా అని అడుగుతుంది. యాక్చువల్లీ సుషికి ఈ విషయం గురించి ఏం తెలీదు. సో ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్తే వాడు బాగా నిద్రపోతుంటాడు. నా దగ్గర ఒక్క మాటైనా చెప్పకుండా ఆఫీస్ స్టార్ట్ చేసినాడు కదా అని సుషికి బాధగా ఉంది. సో ఇప్పుడు హీరో దగ్గర నేను నీ గర్ల్ ఫ్రెండే కదా, నీ చుట్టూ ఉన్న అందరికీ నీ గురించి తెలుస్తుంది, కానీ నువ్వు నా దగ్గర మాత్రం ఏం చెప్పనంటున్నావు, ఈ విషయం గురించి నా దగ్గర ముందే చెప్పింటే నేను నీకు హెల్ప్ చేసింటాను కదా అన్నప్పుడు హీరో నీకు సర్ప్రైజ్ గా చెప్దామని చెప్పకుండా ఉన్నా, ఇంకా తరువాత అలా అంతా చెప్పకుండా ఉండను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ కళ్ళని క్లోజ్ చేసి వాడు కొత్తగా స్టార్ట్ చేసిన ఆ ఆఫీస్ కి పిలుచుకుని వెళ్తాడు. హీరోయిన్ కి ఆ ఆఫీస్ ని చూడగానే చాలా నచ్చేస్తుంది. ఇంత పెద్ద ఆఫీస్ మనదేనా అని అడగ్గా హీరో అయినా నీకు చాలా పెద్ద ఆశనే, అంతా మన ఆఫీస్ ఏం కాదు, ఈ రూమ్ మాత్రమే మన ఆఫీస్, కానీ ఫ్యూచర్ లో కావాలంటే ఇంత పెద్ద ఆఫీస్ ని మనం కొందాం, ఇంకా ఈ ఆఫీస్ లో సగం షేర్ నాది, ఇంకొక సగం షేర్ వేరొకరిది అన్నప్పుడు ఆ ఇంకొకరు ఎవరో కాదు తనే అని హీరోయిన్ కి బాగానే అర్థమవుతుంది. అయినా నవ్వుతూ ఓ అవునా ఎవరో ఆ ఇంకొక పర్సన్ అని అడగ్గా అది ఎవరో అని చెప్తాను, దానికంటే ముందు ఆఫీస్ ని అరేంజ్ చేయాలి, కాస్త హెల్ప్ చేయి అన్నప్పుడు అనుకున్నా నువ్వు నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చినప్పుడే తెలుసు అని వాగుతూ హీరోకి హెల్ప్ చేస్తుంటుంది. ఆ టైం అక్కడ కంపెనీ నేమ్ బోర్డు ఉంటుంది, దాని మీద ఎల్పి అన్నట్లు రాసుంది. దాన్ని చూసేసి ఈ ఎల్పి అంటే ఏమని హీరోయిన్ అడగ్గా వాడు ఎల్పి అంటే లక్కీ అండ్ పవర్ అన్నట్లు చెప్తాడు. ఏంటి లక్కీ అండ్ పవరా, నిజంగానా, నేను కూడా లైటర్ అండ్ ప్రిన్సెస్ అని కదా అనుకున్నా అన్నప్పుడు హీరో లైటర్ ఓకే, అదెవరు ప్రిన్సెస్ అని కావాలని హీరోయిన్ ని ఏడిపిస్తుంటాడు. ఇలా ఇద్దరు జాలీగా మాట్లాడుతూ అరేంజ్మెంట్స్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు హీరో బయట నేమ్ బోర్డ్ దగ్గరకు పిలుచుకుని వెళ్ళి ఇది మన ఇద్దరి కంపెనీ, ఒకవేళ నువ్వు అబ్రాడ్ కి వెళ్ళి చదవాలి అని అనుకున్నా నేను దానికి సపోర్ట్ చేస్తాను, లేదు మన కంపెనీలోనే నువ్వు వర్క్ చేసినా నాకు ఓకేనే, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీ కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తాను అంటాడు. సుషికి అయితే అబ్రాడ్ వెళ్ళడంలో అస్సలు ఇష్టం లేదు, వాళ్ళమ్మ టార్చర్ వల్లనే వెళ్తాను అని చెప్పింటుంది, అంతే తప్ప అబ్రాడ్ కి వెళ్ళడంలో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు, హీరోతో పాటు ఇక్కడే ఉండాలి అని హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఇదంతా వాళ్ళ అమ్మకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. ఇలా హీరోయిన్ ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు సడన్ గా హీరో స్కూల్ ఫ్రెండ్ ఆ డాన్సర్ అబ్బాయి ఉన్నాడు కదా, ఇద్దరు చీట్ చేసి తగులుకున్నారే, వాడు చాలా ఇయర్స్ తరువాత హీరోని చూడటానికి వస్తాడు. హీరోకి వాడి ఫ్రెండ్ ని చూడగానే చాలా హ్యాపీగానే ఉంది, కానీ వాడు మళ్ళీ ఏం ప్రాబ్లం ని తీసుకుని వచ్చాడో ఏమో అని డాన్సర్ అబ్బాయితో మంచిగానే మాట్లాడనంటున్నాడు. అదంతా చూసిన హీరోయిన్ హీరోని ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి ఎందుకు నీ ఫ్రెండ్ ని అవాయిడ్ చేస్తున్నావు, వాడు నీకు నచ్చడా అని అడిగినప్పుడు నచ్చడం అని అంతా ఏం కాదు, చెప్పాలి అంటే నాకంటూ ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ అంటే అది వాడే, యాక్చువల్లీ ఏమంటే వాళ్ళ నాన్న మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు, అతను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవడం అంతా మంచి విషయమే, కానీ ఆ తరువాత వాళ్ళు మన కంపెనీని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు, సో అందుకే నేను అవాయిడ్ చేస్తున్నా అన్నప్పుడు హీరోయిన్ కూడా హీరోని అర్థం చేసుకుంటుంది, లీవే కారణం లేకుండా ఏం చేయడు అని. ఇప్పుడు ఈ డాన్సర్ అబ్బాయి లీవే మంచిగా మాట్లాడని అంటున్నాడు అని హీరోయిన్ ని మీట్ అయ్యి మాట్లాడతాడు. సుషి దగ్గర అంతా చెప్తాడు, వీళ్ళిద్దరూ ఎలా మీట్ అయ్యారు, ఏమంతా జరిగింది అని చాలా విషయాలు చెప్తాడు. నాకు చిన్నప్పటి నుండి డాన్స్ వచ్చినంతగా చదువు ఎక్కనే లేదు, దానివల్ల నా హోంవర్క్స్ ని చేయడానికి నేను లీవేని యూస్ చేసుకున్నా, వాడు నా హోంవర్క్స్ అంతా చేసిచ్చి నేనిచ్చే డబ్బుల్ని తీసుకునేవాడు, వాడెందుకు ఇలా చేస్తున్నాడు అని నేను చాలా సార్లు ఆలోచించేవాడిని. ఆ తరువాతనే ఒకరోజు వాళ్ళమ్మకి క్యాన్సర్ అని తెలిసింది, దానికోసం ఎక్కువ డబ్బులు కావాలని వాడు నాకు మార్క్స్ ని చేంజ్ చేయడానికి హెల్ప్ చేశాడు, కానీ ఇద్దరం తగులుకున్నాం, నా వల్లనే వాడికి చెడ్డ పేరు వచ్చింది, కానీ లీవే చాలా మంచి అబ్బాయి,
చాలానే టాలెంటెడ్ కూడా. ఎప్పుడూ వాడి టాలెంట్ ని తప్పైన ఒక విషయం కోసం యూస్ చేయాలి అని అనుకోలేదు. కానీ వాడి ఫ్యామిలీ సిచ్యువేషనే వాడు నాకు హెల్ప్ చేసేలా అయిపోయింది. ఇంకా లీవే గురించి చెప్పాలి అంటే స్కూల్లో నాకు సపోర్ట్ చేసింది అంటే అది లీవే మాత్రమే. నేను డాన్స్ వేసేటప్పుడు అందరూ నన్ను చూసి నవ్వుతున్నప్పుడు లీవే మాత్రమే నీకు నచ్చింది నువ్వు చేయి అని చెప్పేవాడు. దానివల్లనే నాకు లీవే అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాడు ఒక కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాడు అని తెలిసి లీవేకి హెల్ప్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఈ డబ్బుల్ని మాత్రం లీవే దగ్గర ఇచ్చేసే, దీనికి మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు, నేను ఫ్యూచర్లో దీని గురించి మాట్లాడను అని డబ్బులు ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆ డబ్బుల్ని డాన్సర్ అబ్బాయికి ఇచ్చేసి నీకేం ఇప్పుడు నీ ఫ్రెండ్ని బాగా చూసుకోవాలి, వాడికేం ప్రాబ్లం రాకూడదు అంతే కదా, వాడిని నేను చూసుకుంటాను, వాడికి ఎలాంటి ప్రాబ్లం రాదు అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసి జియాని చూపిస్తారు. వాడు కాలేజ్ కంప్లీట్ అయిన తరువాత హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళి చదవాలి అని డిసైడ్ అయ్యి ఉంటాడు. సో దానికైనా ఎగ్జామ్ అంతా రాసి బయట వచ్చి ఇప్పుడు లీనాకి కాల్ చేస్తాడు. మనం మీట్ అవుదామా అని. తను ఓకే వస్తాను అంటుంది. ఇప్పుడు ఇద్దరు ఒక రెస్టారెంట్ లోనే మీట్ అవుతారు. జియాన్కి లీనా అంటే ఇష్టం కదా. సో ఇప్పుడు లీనా దగ్గర నేను నిన్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసాను, అప్పుడే నచ్చావు, ఐ లవ్ యూ లీనా అని ప్రపోజ్ చేస్తాడు. జియాన్ చాలా జెన్యూన్ గా తనకి ప్రపోజ్ చేస్తున్నాడు అని లీనాకి అర్థమవుతుంది. అయినా తను యాక్సెప్ట్ చేయదు. ఏమంటే లీనాకి హీరో అంటే ఇష్టం కదా. సో ఇప్పుడు ఆ విషయం జియాన్ దగ్గర చెప్పినప్పుడు జియాన్ వచ్చి కానీ నీకు తెలుసు కదా లీవే సుషి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అని అన్నప్పుడు అది నాకు తెలుసు, కానీ నేను వాణ్ణి మర్చిపోలేకున్నా, సారీ జియాన్ అని చెప్పి లీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతే వీడికి చాలానే బాధగా ఉంది. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా లవ్ చేస్తూ తిరుగుతుంటారు. ఆ టైం హీరో దగ్గర నేను అబ్రాడ్ కంతా వెళ్ళడం లేదు, నాకు ఇక్కడే నీతో కలిసి వర్క్ చేయాలి అని ఉంది అంటుంది. ఆ మాట విని హీరోకి కూడా హ్యాపీగానే ఉంది. ఇలా ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలా చేంజ్ అవుతుంటుంది. కాలేజ్ కంప్లీట్ అవ్వడానికి చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంది. కాలేజ్ ఫేర్వెల్ జరగడానికి ముందు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్న పార్టీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు జియాన్ హీరోయిన్ దగ్గర నువ్వు పీజీ చేస్తావనుకున్నా, కానీ సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావేంటి అన్నప్పుడు హీరోయిన్ నేను లీవేతో ఉండటానికి ఈ డెసిషన్ తీసుకున్నది వాడిని లవ్ చేస్తున్నా అని కాదు, నిజంగానే నాకు ఆ కంపెనీలో వర్క్ చేయాలి అని ఉంది, అందుకే ఇక్కడే ఉన్నామని డిసైడ్ అయ్యాను అంటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరో కూడా వాళ్ళతో వచ్చి జాయిన్ అవుతాడు. అప్పుడు జియాన్ హీరో దగ్గర నువ్వు స్టార్ట్ చేసిన ఆ కంపెనీ దేని గురించి, ఏం చేయబోతున్నారు అన్నప్పుడు హీరో అమ్మ క్యాన్సర్ వల్ల చనిపోయారు కదా. సో హీరో ఆశ ఏమంటే క్యాన్సర్ పర్సంటేజ్ ని ఎలా అయినా తగ్గించాలి అన్నదే. మా అమ్మకి మంచి ట్రీట్మెంట్, మంచి డాక్టర్స్ చూసింటే మా అమ్మకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిండదు. ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనే మా అమ్మ చనిపోయారు. ఇంకా తరువాత ఎవరికి ఇలా అంత జరగకూడదు, నా కంపెనీ దాన్ని బేస్ చేసే ఉండబోతుంది అన్నప్పుడు జియాన్ని చూసారంటే మెడికల్ ఫీల్డ్ ని చూస్ చేసినావు, అది చాలా కష్టం కదా, చాలా వర్క్ కూడా ఉంటుంది కదా అన్నప్పుడు సుషి వెంటనే చాలా కష్టమే కానీ ఖచ్చితంగా వర్త్గా ఉంటుంది, చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటుంది. ఇప్పుడు లీవే జియాన్ని చూసి నువ్వు మా కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా అంటాడు. అప్పుడు జియాన్ లేదు నేను అబ్రాడ్ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను, అక్కడెళ్ళి పీజీ చేయాలనుకుంటున్నా, అంతేకాకుండా నేను లీనాకి ప్రపోజ్ చేశాను కానీ తను నన్ను రిజెక్ట్ చేసేసింది, తను ఇంకా కూడా నిన్నే లవ్ చేస్తుంది. ఇదంతా చూస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు, నాకు ఎలా అయినా అబ్రాడ్ వెళ్ళాలి అని ఉంది, అట్లీస్ట్ నా మైండ్ సెట్ ని మార్చడానికైనా నేను వెళ్ళాలి అని జియాన్ ఫీల్ అయి చెప్పగా వెంటనే హీరో నువ్వు ఏం చేసినా మాకు ఓకేనే, నువ్వు మళ్ళీ అబ్రాడ్ నుండి తిరిగి వచ్చి మా కంపెనీలో జాయిన్ అయినా మేమిద్దరం నిన్ని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నాం, సో ఆల్వేస్ వెల్కమ్ అన్నట్లు చెప్పి ముగ్గురు మాట్లాడుతుంటారు. ఇలా అక్కడ ఉన్న అందరూ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుంటారు. ఇలానే ఈ సంతోషంలోనే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇదే ఫైనల్ ఎపిసోడ్ లా ఉంది కదా, కానీ హ్యాపీగా ఉన్న వీళ్ళందరి లైఫ్ ఎలా ట్రాజడీగా మారుతుంది అన్నది రిమైనింగ్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.